శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతోంది. జనవరి 2025 నుండి డిసెంబర్ 31 వరకు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఒరిజినల్ కోరిక మీద ఏ విధంగా రాశి ఫలాలు ఉంటాయనే విషయంలో కొంచెం ముందడుగు వేసి చెప్తున్నాము. అందులో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ శని, రాహుకేతువులు ప్లస్ గురుడు యొక్క సంచారం ఏదో మేజర్ ప్లానెట్స్ కాబట్టి వాటి యొక్క మూమెంట్స్ వల్ల ఏ విధంగా ఉంటుంది మకర రాశి వారికి అనే విషయాన్ని మనం కొంత విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మకర రాశికి ఆల్రెడీ కుటుంబ స్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. వాడు ఆల్మోస్ట్ థర్డ్ హౌస్లోకి వెళ్తాడు. ఏప్రిల్ తర్వాత వెళ్తాడు. అది అదేవిధంగా కుటుంబ స్థానంలో రాహు సువర్ణమూర్తి వస్తాడు. సో అదే టైంలో వస్తుంటాడు. ఏదైనా ఓవరాల్గా మనం తీసుకుంటున్నప్పుడు అంటే మకర రాశి వారికి ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా కనబడుతున్నాయి. వ్యవసాయము, రైతాంగం, చేపలు పట్టే వాళ్ళకి, హచరీస్, పౌల్ట్రీస్ పనిచేసే వాళ్ళకి కొద్దిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి. ఎందుకంటే ఈ మకరానికి ఎప్పుడైతే గురుబలం ఉంది, మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లోని అంతా బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు ఏమైతే కొన్ని నష్టాలు జరిగే అవకాశం కనబడతాయి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో వాళ్ళు, హ్యాచరీస్ వాళ్ళకి, పౌల్ట్రీస్ రన్ చేసే వాళ్ళకి కొంత నష్టం జరుగుతుంది. అంచేత మొదటి హాఫ్ వదిలేసి సెకండ్ హాఫ్లో మాత్రం వీలైనంత వరకు ఆచితూచి వ్యవహారం చేయండి. ఎస్పెషల్లీ ఈ ఫిషరీస్ సంబంధించిన వ్యాపారం చేసేవారు, రొయ్యల వ్యాపారం అనుకోండి, పాండ్స్ ఉంటాయి. ఇప్పుడు భీమవరంలో మనకు కనబడుతుంటాయి ఏంటంటే చేపల వ్యాపారం చేస్తుంటారు, రొయ్యలవి. అదేమో ఎకరాలు చేస్తుంటారు. అలాంటివి మకర రాశి వారికి అలా చేసేవాళ్ళకి మాత్రం సెకండ్ హాఫ్లో కొంచెం కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, తర్వాత మనం చూసుకుంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వెళ్తుంది. అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం లేకపోయినప్పటికీ లాసెస్లో మాత్రం జరిగే అవకాశం అయితే కనిపించట్లేదని చెప్పచ్చు. ఒక పాయింట్. రెండవది ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకి కొంత అనుకూలమైనది కనిపిస్తుంది. చదువు విషయంలో మకర రాశికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సో అనుకూలంగా కనబడుతుంది కాబట్టి ప్రయత్నం లోపల అక్కడ చేయండి. మంచి యూనివర్సిటీస్లో మీకు సీట్లు దొరుకుతాయి. డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటూ విద్యార్థులకి ఉద్యోగరీత్యా కూడా చేసే ప్రయత్నాల్లో కూడా చదువుకు సంబంధించిన ఉద్యోగం వాడికి వస్తుంది. సక్సెస్ కనబడుతుంది కాబట్టి భయపడక్కలేదు. అలాగే విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ అవ్వాలి, వ్యాపారరీత్యా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించి ఫస్ట్ హాఫ్లో మీకు దొరికిందా అవకాశం, సరే. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం ఇక మీరు ఆ ప్రయత్నాలు చేయకండి. అనవసరంగా నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగము, వృత్తి, అలాగే విదేశీయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. ఉద్యోగ విషయాల్లోకి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్లకు వెళ్తే ఫస్ట్ హాఫ్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆ పోస్ట్లో మీకు కొంతవరకు స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం కనబడుతుంది. అది బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఏదైనా పై హయ్యర్ అఫీషియల్స్ ఉంది, విపరీతమైన ప్రెషర్స్ ఉంటుంది. అది పెద్ద నష్టానికి, తర్వాత లీగల్ నోటీస్ కూడా మీకు వచ్చే అవకాశం దాని మీద బాగానే కనిపిస్తున్నాయి. ఓకే. ఇక వృత్తి, ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక వ్యాపారం, స్వయం ఉపాధిగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, వ్యాపారం చేయాలనుకున్న, ఫ్రీలాన్స్గా చేసేవారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, వెజిటబుల్ మార్కెట్స్ పెట్టుకున్న వాళ్ళు, రకరకాల ఇండివిజువల్గా వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ కూడా 20-25% ప్రాఫిటబుల్గా కనబడుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫస్ట్ హాఫ్లో దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అంత ప్రాఫిట్ ఉండదు, 20 దగ్గర 10 ఉంటుంది. అంచేత మీరు ధనాన్ని మాత్రం అనవసరంగా ఈ సంవత్సరం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అవసరం వరకే ఖర్చు పెట్టండి. ఎంతో ఫ్రీలాన్స్గా వర్క్ చేసేవాళ్ళు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పరచుకోండి. మీకు తెలియకుండానే నవంబర్, డిసెంబర్లో కొన్ని లాసెస్ కనబడుతున్నాయి. అంచేత జాగ్రత్త పడితే అప్పుడు ఆ టైంలో మనకు ఈ ధనం ఉపయోగపడే అవకాశం బాగా కనబడుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రాజకీయ రంగం కూడా ఒక రకమైన వ్యాపారం కింద మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా గౌరవం సంబంధించిన వ్యవహారాల్లో కొంత మానసిక ఒత్తిడి వస్తుంది. మీకు తెలియకుండా మేము బుర్ర జరుగుతారు. దానివల్ల మీడియాలో మీరు చాలా ఇబ్బంది పడతారు. మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ మకర రాశి వారు వీలైనంత వరకు కెమెరా ముందు కానీ చేసే పనుల్లో కానీ చాలా జాగ్రత్త పడాలి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ ఉన్నవాళ్ళు, మీరు అమ్మే వ్యాపారం ఏదైతే ఉందో స్థలం అమ్మడం అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఏంటంటే దాని మీద ఒక ఎంక్వైరీ రావడము, తర్వాత అది లీగల్ ప్రొసీడింగ్స్ అవ్వడము, తర్వాత ఆ స్థలంలో మీకు లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పడము,
అలా ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లోని మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సెకండ్ హాఫ్లో బాగా కనబడుతుంది. అంచేత ఏదైనా వ్యాపారం అంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ చేయండి. సెకండ్ హాఫ్లో మీరు చేసేటప్పుడు మాత్రం ప్రతి పేపరు ల్యాండ్ తీసుకుని డెవలప్ చేయాలనుకుంటే ఆ ల్యాండ్ యొక్క ప్రతి పేపర్ని చాలా క్షుణ్ణంగా చూడండి. చూసి మీకు అనుకూలంగా ఉంది అంటేనే మీరు ముందు ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే అది డెఫినెట్గా అది గోయింగ్ టు ట్రబుల్ యూ ఇన్ సెకండ్ హాఫ్లో అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కోర్టు వివాదాలు కొంతవరకు కొలికి వస్తాయని అనుకుంటాం కానీ నష్టపోతాం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అన్ని నష్టాల్లోనే తీసుకొస్తుంది. అలాగే మీరు కొన్ని ఇష్యూస్లో క్లారిటీ లేకపోతే కోర్టు నుండి కొంచెం వివాదాస్పదంగా ముందుకు వెళ్ళి జైలుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతమంది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రేపు. అంటే ఒక రోజుకి వెళ్ళినట్టే జైలుకి వెళ్ళాడా లేదా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మానుసారము. ఇప్పుడు సుందరకాండలో మనం చూస్తాం, ఆంజనేయ స్వామి వారు సముద్రం దాటుతుంటే రాక్షసు నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. అతనికి ఆహారం కావాలంటుంది. అంటే సరే నేను చిన్నగా అయ్యి లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు. నీ యొక్క ఆలోచన నీ యొక్క కోరిక తీర్చాను కదమ్మా, నేను వెళ్తున్న రామబాణంలాగా వెళ్తున్న ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నన్ను ఆశీర్వదించని చెప్పి ఆంజనేయ స్వామి వెళ్తాడు. అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం ప్రకారం ఆమె ఆహారం కావాలి ఈయన అని చేత వెళ్ళి వచ్చాడు. అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం అది కొన్ని క్షణాల కోసం లోపలికి వెళ్ళి వచ్చాడు. అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం తీసుకున్నప్పుడు అంటే మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఈ కోర్టులో కనీసం ఒక రోజైనా జైల్లో కొనసాగించి రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మూమెంట్ని లీగల్గా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆవేశపడకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది చెప్పచ్చు. ఇక కళాకారులు కళారంగంలో ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం డబ్బు విషయంలో నష్టపోయే అవకాశం కనబడుతుంది. మీరు నేము ఫేమ్ సంపాదించుకుంటారు కానీ ఆర్థిక బలం దగ్గరికి వచ్చినప్పుడు మిస్ఫైర్ అవుతుంది, నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హీరోలు కానీ హీరోయిన్లు కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే అది ఇంకా పోయినట్టే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందో కానీ అంటే అది ఇచ్చేటప్పుడే మనం ప్రాపర్గా ఆలోచించి ప్లాన్ చేయండి సెకండ్ హాఫ్లోని. ఇది మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక కుటుంబ సంబంధాలు ఏళ్ళనాటి శని వదిలేస్తుంది కానీ రాహు వచ్చి కూర్చుంటున్నాడు కుటుంబ ప్లాస్లోని. సోనమూర్తినే ఉన్నాడు, ఆర్థిక బలం ఇస్తాడు, మ్యాజిక్ మనీ ఇస్తాడు, అలాగే కలహాలు తీసుకొస్తాడు. అంచేత వీలైనంతవరకు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంట్లో కూడా మాట్లాడితే బాగుంటుంది. అనవసరం విషయాల్లో జోక్లు చేసుకోకండి. అది పెద్దవారి దగ్గర కానీ చిన్నవాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీకు సంబంధించిన విషయాల్లో కుటుంబ పరంగా ఎవరి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎక్కువగా సెకండ్ హాఫ్లో ఇన్వాల్వ్ అయితే అది మీకు నష్టాన్ని చేస్తుంది తప్ప లాభం చేకూర్చదు. ఇక నెక్స్ట్ పెళ్లి సంబంధాలు శుభకార్యాలు చేయడానికి మొదటి హాఫ్ అంతా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం మీరు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వివాహం చేయాలనుకున్నా కూడా మధ్యవర్తి వహించాలన్నా కూడా జూలై వరకు మీ యొక్క మాటకు ఒక బలం పెరిగి ఉంటుంది. కాబట్టి భయపడకలేదు. జూలై తర్వాత కూడా మనం అదే విధంగా వెళ్తే మాత్రం మీరు అవమానపడే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఇంకా పెళ్లి సంబంధాలు శుభకార్యాలు కూడా అనుకూలంగా కనిపించాయి. ఇక నెక్స్ట్ ప్రేమ వివాహాల్లో కూడా మీరు మధ్యవర్తిత్వం వహించకండి. లేనిపోని నిందలు అవమానాలు పడే అవకాశం ఉంటుంది. కొంతవరకు మిమ్మల్ని కూడా లాక్కుని పోయి కొంతవరకు లీగల్గా మిమ్మల్ని కూడా ట్రాక్ చేయవలసిన అవసరం పడుతుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయం కొంత మనకు చూస్తుంటే రాహు యొక్క ప్రభావము, అటు ఒక శని యొక్క ప్రభావము, అటు ఒక గురుడు యొక్క ప్రభావము, ఇవేమి కూడా మనకు వీలైనంత వరకు మకరానికి కొంత కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివన్నీ ఇవ్వడానికి అవకాశం అయితే బాగా కనబడుతోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మొదటి నుండి మీరు ఆరోగ్య సూత్రాలు కానీ పాటించడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. లేకపోతే ఈరోజు జరిగిన సంఘటన కంటిన్యూటీ అవుతుంది. తర్వాత మీరు దానికి ట్యాబ్లెట్స్ వాడటము, దానికి క్రానిక్గా అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశాలు కలుగుతాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇక ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మార్కులు ఎన్ని వేద్దాము అనుకుంటే ఒక 45 మార్కులు. అంటే చదువుకున్న విద్యార్థులకు ఇబ్బంది లేదు, కళాకారులకు ఇబ్బంది లేదు. కానీ డబ్బు సంపాదించే అనే వాడి చోటకు మాత్రం మనం చూసుకుంటే 45 మార్కుల నుండి 50 మార్కులు పడతాయి, అంతకంటే ఎక్కువ పడదు ఈ మకర రాశి వారికి. సో పూర్వాశ్రమంలో ఏమైనా సంపాదించుకుని ఉంటే అంటే దాన్ని ఖర్చు పెట్టడం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మాత్రం అంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అది కనిపించట్లేదు. కాబట్టి 45 మార్కులు కూడా పాస్ మార్కులే 100కి. కానీ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి రాకపోదు. కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వక్కర్లేదు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ శివునికి ఎంత వీలైతే అంత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అంటే మాస శివరాత్రి నాడు కానీ సోమవారాలు కానీ ఎప్పుడైనా కానీ కొంతవరకు అభిషేకాలు చేసుకుంటూ వెళ్తే ఏంటంటే కొన్ని సంకట విమోచన జరుగుతుంది. అలాగే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు.
శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.